విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఆపివేసిన తర్వాత భారతదేశం ఎందుకు ప్రత్యేకంగా తన వైమానిక దళాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అలాగే బంగ్లాదేశ్ మరియు చైనా మార్కెట్లను భారతదేశం ఎలా దెబ్బతీసింది? ముఖ్యంగా ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏమిటి? బంగ్లాదేశ్కు ఐఎంఎఫ్ ఎలాంటి సహాయం అందించింది? ఇజ్రాయెల్ రక్షణ నిపుణులు భారతదేశం నుండి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇప్పుడు ఖతర్ ఈ దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మొదట అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మౌనంగానే ఉన్నాయి. ఆ దాడిపై ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు స్పందించాయి. కానీ భారత ప్రభుత్వం అప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఇరాన్ ఖతర్పై దాడి చేసినప్పుడు కూడా భారత ప్రభుత్వం లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆశ్చర్యకరంగా భారత పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా ఈ పరిస్థితులపై వ్యాఖ్యానించింది. కానీ భారతదేశం ప్రస్తుతం పూర్తిగా తన పౌరులను సురక్షితంగా తరలించడంపైనే దృష్టి సారించింది. బహుశా ఇదే సరైన చర్య అనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్, భారతదేశం గ్రీస్ సంబంధాల గురించి. టర్కీ దౌత్యపరంగా, సైనిక పరంగా భారతదేశ శత్రువైన పాకిస్తాన్కు మద్దతిస్తున్న భారతదేశం టర్కీకి ప్రథమ శత్రువైన గ్రీస్తో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. గ్రీస్ చాలా కాలంగా భారత వైమానిక దళాధిపతిని తమ దేశానికి ఆహ్వానిస్తుంది. చాలా చర్చల తర్వాత భారతదేశం గ్రీస్తో సైనిక సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ గారు నిన్న గ్రీస్ పర్యటనకు వెళ్లారు. భారత వైమానిక దళం, గ్రీస్ వైమానిక దళం శిక్షణ కార్యక్రమాలను పంచుకోవాలని గ్రీస్ కోరుతుంది. భారత వైమానిక దళం, గ్రీస్ వైమానిక దళం వద్ద రఫేల్, మీరాజ్ వంటి ఒకే రకమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించి ఇరు దేశాలు సహకరించుకోవాలని గ్రీస్ భావిస్తుంది. ఈ రెండు యుద్ధ విమానాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలలో భారతదేశం తమతో సహకరించాలని గ్రీస్ కోరుతుంది. తద్వారా అవసరమైనప్పుడు గ్రీస్ వైమానిక దళం టర్కీ వైమానిక దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అంతేకాకుండా గ్రీస్ వద్ద F-16 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. భారత వైమానిక దళానికి వాటి అనుభవం కూడా లభిస్తుంది. గ్రీస్ పర్యటనలో భాగంగా పలు సమావేశాలకు హాజరవ్వడంతో పాటు భారత వైమానిక దళాధిపతి గ్రీస్ వైమానిక దళానికి చెందిన కంబాట్ వింగ్, అకాడమిక్ వింగ్, ఎయిర్ బేస్లను సందర్శించి అక్కడ ప్రసంగిస్తారు. గత సంవత్సరం విడిభాగాల కోసం భారతదేశం గ్రీస్ నుండి సెకండ్ హ్యాండ్ మీరాజ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ అప్డేట్, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి సంబంధించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుండి అమెరికా ప్రభుత్వం విచిత్రమైన వీసా నిబంధనలను ప్రవేశపెడుతుంది. ఇప్పుడు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేసింది. దీని ప్రకారం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి భారతీయుడు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుండి పబ్లిక్లా మార్చాలి. వీసా దరఖాస్తు తర్వాత వారి బృందం దరఖాస్తుదారుని సోషల్ మీడియా ఖాతాలను, మొత్తం సోషల్ మీడియా ప్రొఫైల్ను పరిశీలిస్తుంది. ఆ వ్యక్తి రాజకీయ, సామాజిక అభిప్రాయాలు, భావాజాలం ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీసా పొందడానికి మీ సోషల్ మీడియా ప్రొఫైల్తో ఎలాంటి మార్పులు చేయకూడదని, గత 5 ఏళ్లలో ఉపయోగించిన యూజర్ నేమ్లను కూడా అమెరికా రాయబార కార్యాలయాలకు తెలియజేయాలని వారు స్పష్టం చేశారు. నెక్స్ట్ గుడ్ న్యూస్ ఏమిటంటే భారతదేశ వస్త్ర మరియు దుస్తుల పరిశ్రమ గురించి. ఈ రంగం గత రికార్డులన్నిటినీ బద్దలు కొడుతుంది. భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ మార్కెట్ వాటాను ఘోరంగా దెబ్బతీసింది. భారత వస్త్ర అపరెన్ పరిశ్రమలో చరిత్రలో ఎన్నడూ లేనంత వృద్ధి కనిపిస్తుందని పలు నివేదికల ద్వారా వెల్లడవుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాలకు వెళ్లాల్సిన చాలా ఆర్డర్స్ ఇప్పుడు భారతదేశానికి మళ్లుతున్నాయి. దీనివల్ల భారతదేశంలో పత్తి వినియోగం బాగా పెరిగింది. గణాంకాల ప్రకారం గత సంవత్సరం భారత దిగుమతిదారులు 15.20 లక్షల బేళ్ల పత్తిని దిగుమతి చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇది 30.30 లక్షల బేళ్లకు పైగా ఉంటుందని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఎక్కువ ముడి సరుకు దిగుమతి అంటే ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని అర్థం.
ఉత్పత్తి పెరగడానికి కారణం అంతర్జాతీయ అపెరెల్, క్లాతింగ్ బ్రాండ్ల నుండి ఆర్డర్లు ఎక్కువగా వస్తుండటమే. కాన్ఫిడెన్షన్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం గత నెల మే 2025లో భారత అపెరెల్ ఎగుమతులలో 11.3% వృద్ధి కనిపించింది. ప్రతి నెల రెండంకెల వృద్ధి నమోదవుతుంది. దీనికి తోడు యూరోపియన్ యూనియన్, అమెరికాతో భారత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు చివరి దశలో ఉన్నాయి. అందుకే చాలా అంతర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్లు ముందే భారతదేశంలో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. భారత వ్యాపారాల కోసం అమెరికా అపెరెల్ మార్కెట్ $120 బిలియన్ కాగా రాబోయే సంవత్సరంలో ఇది $200 బిలియన్ దాటనుంది. ప్రస్తుతం అమెరికా అపెరెల్ మార్కెట్లో భారత్ వాటా $10 బిలియన్ కాగా చైనా వాటా $30 బిలియన్. ఇప్పుడు బంగ్లాదేశ్ తర్వాత చైనా మార్కెట్ వాటాను కూడా అధిగమించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ అప్డేట్, ఇరాన్, ఇజ్రాయెల్ మరియు భారత ఆపరేషన్ సింధుకు సంబంధించింది. మీకు తెలిసినట్లుగానే ఇరాన్ ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాల గగనతలంలో గందరగోళం నెలకొంది. వెంటనే అన్ని విమానయాన సంస్థలు తమ మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. చాలా గంటల పాటు ఖతర్లోని ఏ విమానం ల్యాండ్ కాలేదు. భద్రత ప్రమాణాల దృష్ట్యా చాలా విమానయాన సంస్థలు మిడిల్ ఈస్ట్కు సంబంధించిన అన్ని విమానాలను రద్దు చేశాయి. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి పౌరులను తరలించడానికి భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానాలను రంగంలోకి దించింది. ఎందుకంటే వాణిజ్య విమానాలు ఇరాన్ దాడుల తర్వాత సేవలను నిలిపివేశాయి. సైనిక రవాణా విమానం సైనిక స్థాయి హార్డ్వేర్, పరికరాలు, అధునాతన భద్రత ప్రమాణాల కారణంగా వాణిజ్య విమానం కంటే చాలా సురక్షితంగా ఉంటుంది. భారత పౌరులు C-17 గ్లోబ్ మాస్టర్లో నేలపై కూర్చొని ప్రయాణిస్తున్నారు. వారిని భారతదేశానికి తీసుకొస్తున్నారు. నిన్న భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 విమానాల తరలింపు కార్యకలాపాలు చేపట్టాయి. ఒకటి జోర్డాన్ సరిహద్దు నుండి, మరొకటి ఈజిప్ట్ నుండి భారతీయులను తరలించారు. ఈ 2 విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ నుండి ఇప్పటి వరకు 594 మంది భారతీయులు, ఇరాన్ నుండి 2295 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. ఇరాన్లోని మషద్ విమానాశ్రయం నుండి ఇప్పటికీ తరలింపు విమానాలు నడుస్తున్నాయి. కానీ అవి ఇరాన్ విమానయాన సంస్థ మహాన్ ఎయిర్లైన్స్ ద్వారా నడుస్తున్నాయి. భారత విమానయాన సంస్థలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించడం లేదు. అందుకే మషద్ విమానాశ్రయం నుండి ఇరాన్ విమానయాన సంస్థ సహాయం తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ మరియు IMF గురించి మరోసారి. IMF బంగ్లాదేశ్పై మరోసారి దయ చూపింది. బంగ్లాదేశ్కి ఇవ్వాల్సిన $4.7 బిలియన్ ఆర్థిక సహాయంలో $1.3 బిలియన్ IMF బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది. 2 రోజుల్లో అంటే జూన్ 26 నాటికి ఈ $1.3 బిలియన్ బంగ్లాదేశ్ ప్రభుత్వ ఖాతాలో జమ అవుతాయి. దీనితో పాటు అదనంగా $576 బిలియన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో బంగ్లాదేశ్కు IMF ఆమోదించింది.